నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గత 2-3 రోజుల నుంచి చూసినట్టయితే గనక చీకటి భాగవతాలను లేకపోతే మనము హైందవ ధర్మంలో గురువులుగా భావించి వాళ్ళు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు కూడా పూజ చేసుకునే విధానం దగ్గర నుంచి ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే తప్పొప్పులు కూడా తెలియజేస్తూ వారి ప్రవచనాలు కానీ మార్గనిర్దేశకాలుగా మారుతూ ఉన్నాయి. ఎంతో మంది మారారు. అండ్ ఒక వయసు వచ్చిన వాళ్ళైతే మాకు ఈ యూట్యూబ్ ద్వారా వీళ్ళు తెలియడం మా అదృష్టంగా భావిస్తున్నాము అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇక్కడ మనం కొన్ని సమస్యలతో ఉంటూ ఉన్నాం ప్రస్తుత జనరేషన్ లో. ఈ క్యాస్ట్ అని, ఆ రిలీజియన్ అని, ఇంకొకటని. అలాంటిది ఈ సమయంలో గురువు గారులుగా భావించే ఈ పెద్దవాళ్ళ మీద ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని వీడియోస్ కానీ రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా. దాని మీద ప్రజలు కూడా సందేహంలో మునిగిపోయారనే అనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది అంటారు? ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని? అంటే హైందవ ధర్మంలో ఉండే వాళ్ళు కూడా నమ్మకం కోల్పోయే స్థితికి వచ్చేసారా? ఏమవుతోంది అనేది మాకు తెలియచేయండి. అంటే వాస్తవానికైతే ఓపెన్‌గా చెప్పాలంటే, మనకి తెలిసింది మాట్లాడటం కొంత, తెలియనిది మాట్లాడటం కొంత 2 రకాలుంటాయి. విన్నది, ఎవరో చెప్పింది మాట్లాడటం. అంటే ఇప్పుడు నేను స్టూడియోకొచ్చేదాకా వాస్తవంగా ఇవన్నీ నేను చూడలేదు. వినలేదు, కానీ నాకు ఆశ్చర్యకరమైంది ఒకసారి ఇదైందేంటంటే, ఆ చెప్పిన ఆవిడ కూడా చాలా సోషలిస్ట్. మంచిగా ఉండే మూఢ విశ్వాసాలని తాట తీసి నిలబెట్టేటువంటి అంటే నేను గౌరవించే ఒక వ్యక్తి చెప్పింది. చెప్పింది ఎవరి మీదంటే నేను దండం పెట్టేలాంటి వ్యక్తుల గురించి చెప్పింది. ఇక్కడ నేను డోలాయమాన్‌లో పడిపోతుందేంటంటే, మామూలుగా దేవుడి గురించి విమర్శించేవాళ్ళో, పూజల గురించి విమర్శించేవాళ్ళో, అంటే పర్వర్టెడ్‌గా ఉన్నవాళ్ళు చెప్తే ఇయన్నీ వీళ్ళు మాట్లాడుతుంటారులే అని తోసిపుచ్చేయచ్చు. తోసిపుచ్చేయొచ్చు. కానీ అసలు మన యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ధర్మ మార్గంలో కానీ, భగవతత్వంలో కానీ వీటిల్లో కొంతమంది అనవసరమైనవి, శాస్త్రంలో లేనివి, అశాస్త్రీయమైనవి చాలా పాపులర్ చేస్తుంటే వాటన్నిటిని కడిగేసినటువంటి ఒక వ్యక్తి. ఖండించినటువంటి ఒక ధైర్యంగా గొంతు విప్పిన అంటే నేను కూడా కొన్ని మీడియా ముఖంగా చెప్పలేను. అంత గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఎందుకో నేను చాలా గౌరవించి నమస్కారం పెట్టేటువంటి ఒక వ్యక్తుల గురించి మరి ఆవిడకున్న ఇన్ఫర్మేషన్ ఏమిటో నాకు తెలియదు. యాక్చువల్‌గా అయితే ఆవిడకి ఫ్యాక్ట్ ఎంత ఉందో, అంటే డేటా లేకుండా ఇంత ధైర్యంగా యూట్యూబ్‌లో, అందులో ఆవిడది ఓన్ ఛానల్. ఏదన్నా స్ట్రైక్ పడ్డా, మార్కొచ్చినా ఇటు ఇంకోటేంటంటే లీగల్‌గా కూడా యాస్ ఎ ఎల్ఎల్‌బి కాబట్టి నేను లీగల్‌గా కూడా డిఫమేషన్ అంటారు. పూర్వం ఒక ఇట్లా ఒక ఇదిలాగా ఉన్న మధ్యలో 2 సింహాలు గవ్వున అరుస్తే చూసారా? అది బ్యానర్ పేరు గుర్తులేదు. మాకు సైటేషన్‌లో కూడా వచ్చింది, సుప్రీం కోర్ట్ సైటేషన్‌లో. వాళ్ళేదో ఒక సినిమాలో ఇలా ఇంకొకళ్ళ గురించి చెప్పారని చెప్పేస్తే బ్యానర్ క్లోజ్ అయింది. అంటే టాప్ బ్యానర్ అనమాట అది. అలా డిఫమేషన్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే పరువు నష్టం దావా వేస్తే వీళ్ళు చాలా పరిహారం చెల్లించేసేంటి నష్టపరిహారం మొత్తం అసలు ఈ ఛానల్ బ్యాన్ అయిపోయి ఆవిడ్ని క్రిమినల్ ప్రొసీడింగ్ దాకా వెళ్ళేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఇంత సోషల్‌గా ఉండి సోషలిస్ట్‌గా అంటే సోషల్ రిఫార్మిస్ట్‌గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పిందంటే మరి ఆవిడకున్న ఆదాలేమో నాకైతే ఫ్యాక్ట్‌గా ఆవిడని నేను తప్పు పట్టలేను. కానీ ఏంటంటే ఇది సభాముఖంగా చెప్పటం అనేది ఏంటంటే, నీకేదైనా రైట్ ఉంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని ఒకటుంది. అది వ్యక్తిగతంగా యేసుకొని లేతే వాళ్ళకో నోటీస్ ఇచ్చి ఇలా జరిగిందట, ఫలానా వాళ్ళు అన్యాయం అయ్యారు. ఇప్పుడు దేనికేంటంటే ఇక్కడ ఎప్పుడూ కూడా ఏంటంటే లీగల్‌గా ఏం చెప్తారంటే అన్యాయం అయిన వాళ్ళు కేసు పెట్టాలి. అంటే మీ వల్ల నేను మోసపోయినా, నా వల్ల మీరు మోసపోయినా, అది 420 కేసైనా, ఇంకేదైనా క్రిమినల్ కేసైనా సరే, ఎవరైతే బాధితుడు, బాధితురాలు ఉంటారో వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. అంటే మన న్యాయం కోరేటువంటిది. అప్పుడు నిజంగా వీళ్ళ ముగ్గురు వల్ల గాని, నలుగురు వల్ల గాని, మహానుభావుల పేర్లు ఉటంకించడం నాకు ఇష్టం లేదు. నిజంగా వాళ్ళ వల్ల ఎవరైనా సఫర్ అయ్యి ఉంటే, వాళ్ళ వల్ల ఎవరైనా ఆడవాళ్ళు మోసపోయి ఉంటే, ఆ విక్టిమ్‌కి మాత్రమే రైట్ ఉంది తప్పితే, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకెళ్ళి పక్క వాళ్ళు కామెంట్ చేసే అధికారం లేదు. కాకపోతే ఆవిడ కామెంట్ చేయడానికి కారణం ఏందంటే, 10 మందికి ఒక సలహా ఇచ్చే స్థితిలో మనం ఉన్నప్పుడు,
మనకంటూ ఒక ప్యూరిటీ ఉండాలి కదా! అంటే మనం త్రికరణ శుద్ధిగా ఉండి మనం చెప్పాలి. ఇప్పుడు నేను ఏదైనా పూజ చెప్పినా, ఏదైనా పరిహారం చెప్పినా దాని మీద నమ్మకం ఉండి నేను ఆచరించి చెప్పాలి. ఆచరించకుండా చెప్పేది కరెక్ట్ కాదు గదా! అన్న ఉద్దేశంతో ఆవిడ ఆ రూట్‌లో సోషల్ రిఫార్మిస్ట్‌గా ఆలోచించి ఉంటుంది తప్పితే, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేననేది మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ముల్లా మీద గానీ, ఒక చర్చి ఫాదర్ మీద గానీ, ఆ కమ్యూనిటీ వాళ్ళు వ్యతిరేకంగా చేసింది మనం ఏ రోజు చూడల. అట్లాగే ఒక దేవాలయం గురించి గానీ, అంటే మన ధర్మాన్ని, మన దేవుణ్ణి, మన గురువుల్ని మనమే అవమానించుకుంటే, అంటే నా తండ్రిని, నా తల్లిని నేను బయట పడేస్తే, ఇంక నాకు ఎగ్జాక్ట్‌లీ. రక్షణే ఉంది. ఈరోజు నాకు కూడా ఎన్నో గత 6 నెలలుగా ఎంతోమంది గురువుల గురించి మాట్లాడడం కానీ, లేపోతే మీలాంటి వాళ్ళతో చర్చించడం కానీ ఎన్నో జరిగాయి. ఈరోజు ఒక్కసారిగా ఎందుకో మనసు చాలా బాధపడుతోందసలు. ఏంటి నేనైతే దీని ఇప్పటికి గురించి ఏం మాట్లాడాలి అనేది అర్థం గాట్లేదు హ్మ్. సీరియస్‌లీ. అంటే వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడినప్పటికీ వారి మీద ఒకళ్ళలో నేను కూడా వీడియో చేసినప్పటికీ కూడా ఇప్పుడు నా మనసు కూడా ఎంతో బాధపడుతుంది. అంటే ఏంటి మనం ఒక్కొక్క సందర్భంలో వీళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. మరి ఇలాంటి వాళ్ళ మీద ఏంటి ఈ రోజు అనని మనసు చాలా అంటే చాలా బాధపడుతోంది. ఈ వీడియో చేయడానికి కూడా నేను మామూలుగా అయితే ఏదన్నా ఉంటే వెంటనే కాంట్రోవర్షియల్‌ది తీసి ఇది కాదు అని ఖండించి మాట్లాడే నేను ఈరోజు ఎందుకో మాట్లాడలేకపోతున్నాను. నిన్న కాక మొన్న మా ఛానెల్స్‌లోనే చూసినట్టయితే గనక నేను కొంచెం కొంతవరకు నా స్థాయికి తగ్గట్టు యాంకర్‌గా నేను ఏం మాట్లాడాలో అవి వేరే వారితో మాట్లాడి ఖండించిన సందర్భం ఉంది. ఈరోజు నేను గురువుగారిని మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడుతున్నాను అనని మీరు అనుకోనుండొచ్చు. చాలా బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా నిజంగా. అంటే వారి దగ్గర మీరన్నట్టుగా ఏం సాక్ష్యాలున్నాయో ఏంటో తెలీదు కానీ, వారిని బయట పెట్టడం అనేది ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటాయి. దెబ్బతిన్నాయి. ధర్మానికి ఒక విఘాతంలాగా, మనకి రోల్ మోడల్స్ లాగా చూసుకుంటున్న వ్యక్తులం. చూసుకుంటున్నాము. నిజంగా. వాళ్ళ గురించి అంటే ఏంటంటే, నీకేదైనా ఉంటే ఆ విక్టిమ్ ఎవరో వాళ్ళు ఫైట్ చేసుకుంటే బావుంటుంది తప్పితే, మనం అన్నెసరీగా తెలిసి తెలియకుండా గబుక్కుని అనటం అనేది ఇప్పుడేంటంటే, ఈ వైదిక ధర్మానికి, ఆధ్యాత్మిక మనుగడకి ఒక గొడ్డలి పిట్టలాగా అయిపోతుంది. నీ దగ్గర సాక్ష్యాలుంటే, నీ దగ్గర విట్‌నెస్ ఉంటే, యూ కెన్ ప్రొసీడ్ లీగల్లీ. నో అంటే ప్రాబ్లమ్. ఎంతో కొంత లేనిది ఆవిడ నోరెత్తి ఇంతలా మాట్లాడతారు అని కానీ కూడా ఆవిడ వీడియోస్ కూడా నేను చూస్తున్నాను. అనుకోలేము. నేను కూడా అవును. ఎన్నో సార్లు ఆవిడ గురించి నాకిప్పుడు మాటలు గూడా తడబడుతున్నాయి. ఎందుకంటే అది చాలా తీసుకోలేనంత ఇదిగా ఉంది. నిన్న రాత్రి నుంచి నేను చూస్తూ ఉన్నాను ఈ వీడియోలు. హ్మ్. అయితే మీరు పర్సనల్‌గా వారి ప్రవచనాలు కానీ, లేకపోతే వింటూ ఉంటారు కదా! మీకు ఎప్పుడన్నా ఇది అనిపిచ్చిందా? లేకపోతే చూసేవారి దృష్టిలో కూడా హ్మ్. వీరు నిజంగా ఇదా అనిపిస్తుంది ఆ వీడియోలు విన్న తర్వాత? నాకైతే ఇప్పుడు మీ దగ్గర అంటే దీన్ని ఎలా వి తీసుకోవాలంటారు? వీడియో చూసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నేనైతే మటుకు నమ్మలేనమ్మా. ఒకవేళ ఏదైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళు ఫైట్ చేసుకోవచ్చు తప్పితే, విక్టిమ్‌కి మాత్రమే రైట్ ఉంది. ఇప్పుడు నా సంతకం మీరు ఫోర్జరీ చేశారని వేరే ఆయనొచ్చి కేస్ పెట్టాడనుకోండి. నేనొచ్చి లేదండి ఆవిడేం చేయలేదు. అది నా సంతకమే అన్నాననుకోండి. కేస్ క్లోజ్. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఈ వీడియోల గురించి ప్రభావితమయ్యి ఇంట్లో హస్బెండ్, వైఫ్ మధ్యలో కానీ, లేపోతే వీళ్ళ ఫాలోవర్స్‌ల మధ్యలో కానీ, వీరే ఇదంట అని మాట్లాడుకునే చర్చకి మీరిచ్చే సమాధానం ఏంటి? దీనికి ఒకటే నేను చెప్పే సమాధానం ఏంటంటే, నేను మాట్లాడలేకపోవడానికి నేను కర్మ సిద్ధాంతంలో ఒక చిన్న కథ ఉంది. భగవత్ కథే మీకందరికి తెలిసే ఉంటుంది. ఒకసారట ఒక 100 మందికి సమారాధన చేస్తుంటాట ఒక బ్రాహ్మణుడు. చేస్తూ ఉంటే పాయసం వండిస్తున్నారు. ఆయన నేచురల్‌గా సమారాధన చేద్దామని మంచి ఉద్దేశంతో పాయసం వండిస్తున్నాడు. ఒక గద్ద తన పావును చంపడం అనేది తన నేచరు. అది గబుక్కున ఆ గద్ద పావుని కరుచుకొని తీసుకెళ్తోంది. పాము ఏంటంటే గద్ద చేతిలో పడ్డామన్న భయంతో విషం కక్కింది. ఆ కక్కినటి విషం నేరుగా వచ్చి ఆ పాయసం కుండలో పడింది. హ్మ్. ఈయనకి తెలియదు. సమారాధన చేశారు. బ్రాహ్మణులందరికీ పెట్టేశారు. 100 మంది బ్రాహ్మణులు చచ్చిపోయారు. ఒక బ్రహ్మహత్యా పాతకమే చాలా గొప్పదని చెబుతాం. 100 మంది బ్రాహ్మణులు చచ్చిపోయారు. ఈ పాపం ఎవరి మీదెయ్యాలి? బ్రాహ్మణుడి మీదెయ్యాలా? వేయటానికి లేదు. ఆయనకసలు తెలియదు అందులో విషం పడ్డదని గూడా. అంతమందికి భోజనం పెట్టాలని సదుద్దేశంతో పెట్టాడు. సర్పం తప్ప? సర్పంది కాదు. ఎందుకని? అది భయంతో, ప్రాణభయంతో అది విషం కక్కింది. దాని తప్పం గాదు. గద్ద తప్ప? గద్దది కూడా తప్పు కాదు. ఎందుకంటే పావును చంపడం దాని నేచర్ అది. ఇప్పుడు పైన దేవసభలో పెద్ద చర్చ జరిగింది. ఇంత పాపం 100 మంది ఒక బ్రహ్మహత్యా పథకం చాలా గొప్పదిగా 100 మంది బ్రాహ్మణులు చచ్చిపోయారు. దీనికి పాపం ఎవరి మీద ఎయ్యాలి?
అంటే చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సమావేశమయ్యి చివరికి విష్ణుమూర్తి వచ్చిన మాట అన్నమాట. ఇక్కడ జరిగిన ఫ్యాక్ట్ ఏది తెలియకుండా బ్రాహ్మణుడు తప్పని కొంతమంది, వంటవాడు తప్పని కొంతమంది, వడ్డించిన వాడు తప్పని కొంతమంది, ఒక్కొక్కళ్ళు నోటుకొచ్చినట్టు చేసినట్టు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు కదా! ఈ బ్రహ్మహత్యా పాతకం వీళ్ళందరికీ పంచేయండి అన్నట్ట. ఉమ్, ఉమ్. అంటే ఏంటంటే ఫ్యాక్ట్ తెలిసిన వాళ్ళు వాళ్ళ రైట్ ఏదో వాళ్ళు ప్రొసెస్ అవుతారు. మనకి ఫ్యాక్ట్ తెలియకుండా, అందులో నిజానిజాలు తెలియకుండా, సాక్ష్యాధారాలు లేకుండా ఎవరైతే ఇలాగుట, అలాగుట, ఇదైందిట, అదైందిట అంటారో, తెలిసి ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళకేం దోషం రాదు. తెలియకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కర్మ అంతా కూడా అంటుతుంది. కనుక ఏంటంటే నిజ నిర్ధారణ అయ్యే వరకు అనవసరంగా ధర్మాన్ని కానీ, ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని కానీ, మనకున్నదే అతి తక్కువ వ్యాలిడ్ ఉన్నటువంటి వాళ్ళు 10 మందో 15 మందో ఉన్నారు. ఖచ్చితంగా. అందుకని ఏంటంటే నేను ఒక రకమైన అంటే ఈ ఆవేదనతో చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మన సపోర్ట్ చేసుకోవాలి అంటే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో, ధర్మంలో ఒక మూల స్తంభాల్లో అంటే ఉన్నటువంటి 15-20 మందిలో మూల స్తంభాలు వాటి మనం పబ్లిక్గా అవాకులు చెవాకులు మాట్లాడటం నాకు విజ్ఞతగా అనిపించట్లేదు. కాబట్టి నిజంగా ఏదైనా ఫ్యాక్ట్ ఉంటే ఆ విక్టిమ్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం యాజ్ పర్ లీగల్గా వాళ్ళు వెళ్ళొచ్చు. అందులో నేను దాన్ని ఎవరిని తప్పు పట్టడం, చట్టం తన పని అది చేసుకెళ్తుంది తప్పితే, మనం ఫ్యాక్ట్లో ఇన్వాల్వ్ కానటువంటి వాళ్ళు, ఫ్యాక్ట్ తెలియటి ఉన్న వాళ్ళము, మనం అందులో వాళ్ళ కుటుంబాల్లో మనం కలిసిమెలిసి జీవించిన వాళ్ళం, అప్పుడు ఏం జరిగిందో తెలియకుండా మనం దాని గురించి ఎవరు చర్చించొద్దు అనేది నాకు మనస్ఫూర్తిగా నేను చెప్పేటువంటి ఒక ఇది. కనుక భగవద్భక్తులందరూ కూడా మీరు పాటించాల్సింది ఏంటంటే, చక్కగా మౌనంగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోండి తప్పితే, ఎవరైనా మన జోలికి ధర్మం జోలికి వస్తే తాట తీయండి తప్పితే, అనవసరంగా మనకి ఫ్యాక్ట్ తెలియకుండా మనం అన్నెసరిగా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అది దోషం కూడా అవుతుంది. అందులో వారందరూ కూడా ఒక విధమైన కొన్ని వేల మందిని మార్చినటువంటి వాళ్ళు. సో ఇది ఒక గడ్డు కాలంగా భావించి చూసినది విన్నది అక్కడే మర్చిపోయి దీని గురించి ఇంకెక్కువ డిస్కషన్ చేయకుండా కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టుగా మౌనంగా ఉండడమే మంచిది అని అంటారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.